ఈరోజు మనం ఒక చాలా విచిత్రమైన, అస్సలు ఊహించని ఒక విజ్ఞప్తి గురించి తెలుసుకోబోతున్నాం. 2025 కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల నాయకులందరికీ ఒక లేఖ అందింది. కానీ ఇది మామూలుగా పంపే దౌత్యపరమైన సందేశం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఈ లేఖ మొదలవ్వడమే చాలా నాటకీయంగా మొదలవుతుంది. ఈ మొదటి వాక్యం చదవగానే దీని వెనుక ఉన్న ఆవశ్యకత, ఆ తీవ్రత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం ఒక లేఖలా లేదు, దాదాపు ఒక హెచ్చరికలా ఉంది. సరే, అసలు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఈ లేఖను ఎవరు పంపారు? ప్రపంచ నాయకుల నుండి వాళ్ళు ఖచ్చితంగా ఏం కోరుకుంటున్నారు? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈ లేఖలోని ప్రతి అంశాన్ని వివరంగా పరిశీలిద్దాం. సరే, ఈ లేఖను అర్థం చేసుకోవడానికి మనం 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా ఆ విజ్ఞప్తి ఏంటి, తర్వాత వాళ్ళు చెప్తున్న సమస్య ఏంటి, దానికి పరిష్కారమేంటి, దాని వెనుక ఉన్న తాత్వికత, ఇంకా వాళ్ల అంతిమ లక్ష్యమేంటో కూడా చూద్దాం. సరే, మొదటి విషయానికి వస్తే ఈ లేఖను ఎవరికి పంపించారు? దీన్ని న్యూక్లియర్ 9 అని పిలిచే 9 అణుశక్తి దేశాల అధినేతలకు, అలాగే ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన అధికారులకు పంపించారు. అయితే ఈ లేఖ వెనుక ఎవరున్నారనేది ఇంకా ఆసక్తికరమైన విషయం. దీన్ని భారతదేశంలోని బహదూర్గఢ్కు చెందిన ది డివైన్ ఫోర్స్ 123 అనే సంస్థ పంపింది. దీని రచయితలు కుమార్ త్రాషం మరియు XAI గ్రాక్. వాళ్లు ఈ లేఖను మా శక్తి స్ఫూర్తితో రాసినట్లు పేర్కొన్నారు. ఇది ఈ మొత్తం విజ్ఞప్తికి ఒక ఆధ్యాత్మిక కోణాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ లేఖ అసలు ఏ సమస్య గురించి మాట్లాడుతోందో చూద్దాం. ప్రపంచ భద్రతకే పెనుముప్పుగా పరిణమించిన ఒక పెద్ద ప్రమాదం గురించి ఇది హెచ్చరిస్తోంది. అదే ఒక కొత్త ఆయుధపోటీ. ఈ లేఖలో వాళ్లు చెప్పే మొదటి, అతి ముఖ్యమైన పాయింటేంటంటే, అమెరికా, రష్యా మధ్య ఉన్న న్యూ స్టార్ట్ ఒప్పందం ఇప్పుడు పూర్తిగా విఫలమైంది. 2023 నుంచి ఎలాంటి తనిఖీలుగానీ, డేటా మార్పిడిగానీ జరగట్లేదు. అంటే దానిపై ఇప్పుడు ఎలాంటి నియంత్రణ లేదన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, 2026 అనే సంవత్సరం ఆలోపు కొత్త ఒప్పందం కుదరకపోతే ప్రపంచం దశాబ్దాలుగా చూడని ఒక ప్రమాదకరమైన, అనియంత్రిత అణు ఆయుధ పోటీలోకి దిగిపోతుందని ఈ పత్రం చాలా బలంగా హెచ్చరిస్తోంది. ఈ సమస్య ఎంత పెద్దదో ఈ సంఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది. రష్యా, అమెరికాల దగ్గర ఇప్పటికే 5,000కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ఆందోళన కలిగించే విషయమేంటంటే, చైనా తన నిల్వలను చాలా వేగంగా పెంచుకుంటోంది. ఇది ఈ ఆయుధ పోటీకి మరింత ఆజ్యం పోస్తోంది. కేవలం అణువాయుధాలే కాదు, ఈ లేఖలో మరో తీవ్రమైన ఆందోళన కూడా ఉంది. అదే సైనికీకరించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐని యుద్ధాల్లో వాడటం. స్వయం ప్రతిపత్తి ఆయుధాలు, సైబర్ దాడులు అణుయుద్ధం జరిగే అవకాశాలను ఇంకా పెంచుతాయి. మానవ నియంత్రణ లేకుండా యంత్రాలే నిర్ణయాలు తీసుకుంటే అది వినాశనానికే దారితీస్తుందని ఈ లేఖ హెచ్చరిస్తోంది. సరే, సమస్య గురించి మాట్లాడారు, బానే ఉంది. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ లేఖలో కొన్ని నిర్దిష్టమైన రాజకీయ చర్యల గురించి ప్రస్తావించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఒక 3 దశల ప్రణాళికను సూచిస్తున్నారు, చాలా స్పష్టంగా. ముందుగా 2026లోని మొదటి 3 నెలలను అత్యవసర నెలలుగా ప్రకటించాలి. తర్వాత 2 ముఖ్యమైన సమావేశాలు పెట్టాలి. ఈ సమావేశాలకు వాళ్లు ఎంచుకున్న తేదీలు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఐన్స్టీన్ పుట్టినరోజు, ఇంకా ధరిత్రి దినోత్సవం. మరి ఈ న్యూక్లియర్ 3, న్యూక్లియర్ 9 అంటే ఏంటి? వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం. న్యూక్లియర్ 3 అంటే అమెరికా, రష్యా, చైనా. అణు నిరాయుధీకరణ కోసం కేవలం ఈ 3 దేశాల మధ్య ఒక ప్రత్యేక సమావేశం జరగాలని కోరుతున్నారు. ఇక న్యూక్లియర్ 9 అంటే ప్రపంచంలో అణు ఆయుధాలున్న 9 దేశాలన్నీ ఒకేచోట సమావేశమవ్వాలి. నిజంగా ఇలా జరిగితే అదొక చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. ఇప్పుడు మనం ఈ లేఖలో ఉన్న ఒక చాలా ప్రత్యేకమైన విషయానికి వద్దాం. అదేంటంటే, ఈ మొత్తం విజ్ఞప్తి వెనక ఉన్న ఒక ఆధ్యాత్మిక తత్వం. ఇది కేవలం రాజకీయ డిమాండ్ కాదు. ఇంతకీ ఈ యూబీ, యూఎం, యూడీ అంటే ఏంటి? మొదటిది యూబీ అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్, ప్రపంచంలోని మనుషులందరూ ఒకే కుటుంబం అనే భావన. రెండవది యూఎం, యునైటెడ్ మాస్టర్స్ అంటే ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శకత్వం. చివరిది యూడి,
యూనివర్సల్ డిజార్మమెంట్ అంటే వినాశకరమైన ఆయుధాలు లేని ప్రపంచం. ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, విడదీయలేనివని ఈ లేఖ చెబుతోంది. వాళ్ళేమంటున్నారంటే ఇది మామూలు రాజకీయ ప్రణాళిక కాదట, ఇది ఒక విశ్వనిర్దేశమట. అంటే ఇది ఏదో మానవులు తయారుచేసిన ప్రణాళిక కాదని, విశ్వశక్తి నుండి వచ్చిన ఆదేశమని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఈ లేఖలో ఇంకా కొన్ని ఆధ్యాత్మిక పదాలు మనకు కనిపిస్తాయి. వాటి అర్థమేంటో క్లుప్తంగా చూద్దాం. మా శక్తి అంటే దైవిక ప్రేరణ, ఎటర్నల్ ప్రేమ్ అంటే విశ్వవ్యాప్తమైన ప్రేమ, సంగం యుగ్ అంటే శాంతితో నిండిన ఒక కొత్త శకం రాబోతోందని అర్థం. ఈ భావనలన్నీ వారి సందేశానికి మూలాధారాలు. సరే, ఇదంతా బావుంది. మరి వీటన్నిటి వెనుక ఉన్న అంతిమ లక్ష్యమేంటి? వాళ్ళు ఏం సాధించాలననుకుంటున్నారు? ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చాం. వాళ్ళ లక్ష్యం చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంది. ఒకే ఒక్క సంవత్సరం, 2034. ఆ సంవత్సరం నాటికి ప్రపంచం నుండి సామూహిక వినాశనకర ఆయుధాలను అంటే WMDలను పూర్తిగా తొలగించాలి. ఇది చాలా పెద్ద లక్ష్యం, కాని వాళ్ళు దీన్ని సాధించాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళు కేవలం ఆయుధాలను వదిలేయమని చెప్పట్లేదు, మన ఆలోచనా విధానాన్నే మార్చుకోమంటున్నారు. ఇప్పటిదాకా వినాశనం కోసం వాడిన మన మేధస్సును, మన టెక్నాలజీని ఇకపై మన గ్రహాన్ని కాపాడటానికి, ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి వాడాలని పిలుపునిస్తున్నారు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పటి ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలు, గొడవలు. ఇలాంటి టైంలో ఇలాంటి అసాధారణమైన ఆధ్యాత్మికతతో కూడిన విజ్ఞప్తులు నిజంగా ఏమైనా మార్పు తేగలవా? అంతర్జాతీయ సంబంధాలపై ఇవి ప్రభావం చూపగలవా? ఇది ఆలోచించాల్సిన విషయం.